శ్రీమాత్రే నమః. పనసపండు సులువుగా కట్ చేసే విధానం, పనసపండు తినడం వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. పనస చెట్టు నుంచి వచ్చే ప్రతిదీ ఉపయోగమే. ఆకులు, బెరడు, చెట్టు కట్ చేసినా కూడా అది వీణలు తయారు చేస్తారు. గింజలు ఉన్నాయి కదా, పనస తొనలు తిన్న తర్వాత గింజలతో చాలా మంచి ఫుడ్స్ తయారు చేసుకోవచ్చు. సూపర్ ఫుడ్స్లో వచ్చింది పనస గింజలు. పనస గింజల పొడిని షుగర్ పేషెంట్స్కి మెడిసిన్ రూపంలో ఇస్తారు. ఇట్లాగా పనస చెట్టు ప్రతిదీ ఉపయోగమే. పనస గింజలు కట్ చేయటం కూడా చాలా సులువుగా మనం చూద్దాం. కాయల కట్ చేసేటప్పుడు చాలా బరువుగా ఉంటుంది. మీడియం సైజ్ తీసుకోండి. స్టార్టింగ్లో పనస కాయలో మిడిల్ పార్ట్లో బాగా గట్టి పదార్థము జిగురుగా ఉంటుంది ఒకటి. అది దాన్ని కట్ చేయటమే కష్టము. అందుకని చెప్పేసి జిగురుతోనే మనం అంటే ఆయిల్తో తీయాలి. అందుకని ఏం చేద్దామంటే శనగ నూనె కానీ ఆముదము, నెయ్యి ఇలా 3 కొబ్బరి నూనె అయితే తీసుకోకండి. సపోర్ట్ సరిపోదు. చాకుకి చేతికి పూర్తిగా రాసేసుకోవాలి. ఆయిల్ రాసేసుకొని ఇలాగా ఘాటు పెట్టేసుకోవాలి ఫస్ట్. ఆ ఘాటు ఎంతవరకు అంటే పనస తొన సైజు ఎంత ఉంటుందో చూసుకొని చాకుని అంతవరకు లోపలికి, అంతకన్నా ఎక్కువ అనుకోండి ఆ జిగురు పదార్థానికి అంటుకుంటుంది. అది లోపల ఎంత కాయ ఉంటే అంత కాయకి దోస గింజ ఆకారంలో ఉంటుంది ఆ జిగురు పదార్థం. అదే ఈ పనస తొనలన్నిటినీ పట్టుకోవడానికి ఆధారంగా ఉంటుంది. అందుకని ఆ చాకుని కట్ చేసేటప్పుడు ఒక మరీ మొత్తంగా చాకుగా కాకుండా ఒక 2 అంగుళాలు అంతవరకు అంటే పనస తొనల సైజు వరకు అలాగా కట్ చేసేయండి. కట్ చేశాక కొంచెం ఇలాగా లాగండి, వచ్చేస్తుంది. మన మొక్కజొన్న పొత్తు విరిచిన విధంగా ఎలా అంటే సపరేట్ అయిపోతుంది దేనికి దానికి. ఫస్ట్ చూడగానే తొనలన్నీ కలర్ కనిపించవు, ఎందుకంటే వాటి చుట్టూ ఫైబర్ లేయర్ కోటింగ్ ఉంటుంది. మొత్తం తొనలుగా ఉంటుంది, అందుకని మామూలుగా ఉంటుంది. ఆ పీస్ అంతా తీసేస్తేనే మనకి మంచి ఎల్లో కనిపిస్తాయి. ఇది కూడా చూడండి, తొనలకి అంత సెక్యూరిటీ ఎంత ఉందో చుట్టూ కూడా లేయర్స్గా ఇదంతా కూడా ఫైబరే మనకి. అయితే ఆ ఫైబర్ని కర్రీ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఆ లేయర్స్ లాగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం తొనలు తీయటం చూద్దాం. ఇలాగా మొత్తం హాఫ్ కట్ చేసి వెనక్కనేయాలి. ఆ పైన ఉన్న పార్ట్ని సపరేట్ చేసేయాలి. జిగురు లాంటి పదార్థాన్ని తీసేసుకొని ఈ తొనలంతా విడివిడిగా తీసుకోవచ్చు. 1 వీక్ 10 డేస్ వరకు అయితే మన ఇంట్లో తడి లేకుండా, తడి తగలకుండా ఉన్నట్లయితే స్టోర్ చేసుకోవచ్చు. ప్రిజర్వేటివ్స్ ఏవి ఇంకా రాలేదు బిజినెస్లోకి. మనం తాటి ముంజల్లాగా ఇవి పనస్తొనలు కూడా స్టోర్ చేసే విధానం ఇంకా జనాల్లోకి రాలేదు. అంటే ఇది ఇంకా మంచి ఫ్రూట్ కింద మిగిలిపోయిందని చెప్పాలి. ఈ పనస్తొనలు సూపర్ ఫుడ్స్ అని అంటాం కదా. పనస గింజలు తినిన తర్వాత ఉంటాయి కదా, వాటిని ఉడికించుకొని తినొచ్చు, వేయించుకొని తినొచ్చు. అది సూపర్ ఫుడ్స్లో ఒకటి వస్తుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఆ పొడిస్తుంటారు. ఈ పనసకాయలో విటమిన్ బి, పొటాషియం అయితే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పనస చెట్టులో పనస తొనల్లో ఉన్న పొటాషియం వచ్చి హార్ట్ ప్రాబ్లం వాళ్ళకి బాగా మంచిదంట. ఎందుకంటే నాడీ వ్యవస్థ అంటే బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా ఇది బాగా సరిచేస్తుంది. అటువంటి వాల్యూస్ అన్నీ కూడా పనసలో ఉన్నాయి. ప్రోటీన్స్ ఉన్నాయి, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎక్కువ మోతాదులో ఉన్నాయి, మామూలుగా కూడా కాదు. సి విటమిన్, రిబోఫ్లోవిన్ అంటే ఈ నోరు పూస్తుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా అందరికీ కూడా ఇదంతా కూడా పనసలో చాలా ఉన్నాయి. బాగా టెన్షన్గా ఉండేవాళ్ళు కూడా పనస తినడం చాలా మంచిది. పనసపండు తినటం వలన 10 రకాల ఉపయోగాలు ఉన్నాయి మనకి. శరీరంలో వేడి తగ్గుతుంది, స్కిన్కి చాలా మంచిది. అయితే పనసపండు తినేటప్పుడు కొన్ని రకాల పదార్థాలతో కలిపి తినకూడదు. అవి పనసకాయ తినగానే బెండకాయ పులుసు లాంటివి తినకూడదు. ఆ పులుపు ఎట్లాంటివి అది కొంచెం ఎలర్జీ లాగా పనసపండు బాగా తిన్నగానే తామలపాకులు అంటే పాన్ లాంటివి వేసుకోకూడదు. బొప్పాయికాయ తినకూడదు. పాలు, తేనె అందరికీ కాదు, కొందరికి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. శరీరంలో వేడి బాగా తగ్గించుతుంది. అంతేకాకుండా చాలా వరకు ఆకలిని కంట్రోల్ చేస్తుంది పనసపండు తినటం వల్ల. మన ఇంటికి వచ్చాడు, వీడికి ఇస్తే గింజ వాడికి తీయటం తెలియలేదు, అందుకే ఇబ్బంది పడుతున్నాడు. ఇది తీసేటప్పుడు ఇదిగోండి ఈ మిడిల్లో ఉంది చూడండి, సపోర్టివ్ లేయర్, ఇదంతా కూడా ఫైబరే. దీన్ని సన్నగా కట్ చేసేసి మన కర్రీస్ చేసుకోవచ్చు. చపాతీ కర్రీలోకి, తర్వాత గ్రేవీ కర్రీస్లోకి ఈ ఫైబర్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే పనస నుండి వచ్చే ప్రతిదీ కూడా ఉపయోగమే. ఒకవేళ చెట్టు నుండి పండకుండా పచ్చిగా రాలిపోయింది అనుకోండి, దానిని మనం మామూలుగా పైన చెక్కు వరకు తీసేసి కొంచెం పెద్ద పీసెస్ లాగా చేసుకొని బిర్యానీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మీల్ మేకర్ కూడా తయారు చేస్తారు. పనస గింజలతో ఒక రకం ఉంది, సోయాబీన్స్ తోటి ఒక రకం ఉంది. అంటే ఒకవేళ ఇంకా చిన్న కాయలు పడిపోతాయి కదా, లేదా చిన్న కాయ దొరికింది అనుకోండి, దానిని పొట్టులాగా సన్నగా బియ్యం అంత సన్నగా చాకుతో
కత్తితో ఇలా ఇలా కట్ చేసేస్తారు. దాన్ని రైస్ లాగా కూడా వండుకొని తింటారు. షుగర్కి చాలా మెడిసిన్ లాగా పనిచేస్తుంది. శ్రీలంక వాళ్ళు ఎక్కువ తింటారు పనస. ఇది వర్షాధారం కదా, కొండ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. అయితే ప్రిజర్వేటివ్స్ లేవు, అన్ని ప్రాంతాల్లో దొరకక ఇది చాలా రేర్ ఫుడ్ లాగా అయిపోయింది జనాలకి. అంతేకాకుండా స్టోర్ చేసుకోవటం కూడా కష్టమైన పని, పట్టుకెళ్ళడానికి కూడా కష్టమైంది. పీసెస్ లాగా చూస్తేనే కాస్ట్ ఎక్కువ ఉంటాయి, పండులాగా తీసుకోవాలంటేనే బరువు ఎక్కువ ఉంటుంది. అందుకని ఇది జన ఆదరణ ఇష్టమున్నా కూడా తక్కువలో ఉంది జనాలకి, అంటే అందుబాటులో లేకుండా ఉంది. అంత వాల్యుబుల్ ఫుడ్, సూపర్ ఫుడ్ ఇది ఒక మాట చెప్పాలంటే. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, ఏదన్నా ఎవరికైనా కాన్స్టిపేషన్ బాగా బాగా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు, ఇబ్బంది పడుతున్నారనే వాళ్ళకి ఈ పనసతొనలు తినటం వలన చాలా వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ మొత్తం క్లియర్ అయిపోతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా 5-6 పనసతొనలు రెగ్యులర్గా తినడం వలన వాళ్ళకి ఆకలేదు. ఇందులో 100 గ్రాములు అంటే 5-6 తొనలు వస్తాయి అనుకోండి. అందులో 20 గ్రాములు మాత్రమే కార్బ్స్ ఉంటాయి. అంటే ఒక 4-5 పీసులు మనం తిన్నట్లయితే ఆకలి అసలు కాకుండా ఉంటుంది. ఆకలి కాదు, స్వీట్ కూడా దాంట్లో ఎంత కావాలో అంత ఉంటుంది. పనస చెట్టుకు వచ్చేది కాయ ఏంటంటే, ఒక కాయ ఉన్నట్టుగా ఒక కాయ ఉండదు. చెట్టు మొత్తంకి 100 కాయలు కాస్తే 100 కాయల్లో ఏ కాయ టేస్టు ఆ కాయకి, ఏ కాయ సైజు ఆ కాయకి. ఎప్పుడు కూడా పిల్లలను కూడా పనస చెట్టులాగా పోల్చొద్దంటారు, పనసకాయలాగా. అంటే పిల్లలు చదువు చెప్పేటప్పుడు పాతకాలంలో టీచర్స్ అలాగనేవాళ్ళు. అంటే పనస చెట్టు ఏ ఏ ఎన్ని కాయలు కాసినా ఒక టేస్ట్ ఉండదు, ఒక సైజు ఉండదు, ఒక రూపం ఉండదు. ప్రతి దానికి వేరువేరుగా ఉంటుంది, మనుషులు కనుక రకరకాలుగా ఉన్నట్టుగానే. అందుకని పనసకి ఒక ప్రత్యేకమైన గుణం ఉందని చెప్పొచ్చు. పనసకాయ ఒకటి ఉన్నట్టు ఒకటి ఉండదు కదా, అదేవిధంగా టేస్ట్ కూడా. ఇప్పుడు నేను 2 కాయలు కట్ చేసి మీకు మన వీడియోలో చూపిస్తున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు ఇది కలర్ ఎక్కువ ఉంది, ఒకటి కొంచెం స్వీట్ తక్కువ ఉంది. ఫస్ట్ తీసుకున్న కాయ అయితే అమృతం అంటారు కదా, అది తలపించినంత టేస్ట్గా ఉంది. కట్ చేసేటప్పుడే మనకి ఇదిగోండి గింజలు ఈ విధంగా వస్తాయి. ఆ గింజలన్నిటినీ మనం కొంచెం ఎండబెట్టేస్తే పైన 2 లేయర్స్ పోతాయి. ఆ లేయర్ పోయాక వేయించుకొని తిన్నా, కర్రీస్ చేసుకుని ఉడికించుకొని తిన్నా కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఆల్.